సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విశాఖ భూములు కారుచౌకగా తమ రియల్ ఎస్టేట్ సంస్థలు కట్టబెడతారని ఆరోపించారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. వైసీపీ ప్రభుత్వంలో ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకొచ్చామన్నారు. కూటమి సర్కారు వచ్చాక విశాఖలో ఒక్క ఐటీ ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. టీఎస్సీ ముసుగులో ఊరు పేరు లేని ఉర్సాకు 3,000 కోట్లు విలువ చేస్తే 60 ఎకరాల భూములు కట్టబెట్టారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 12-13 మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ 1000 మంది ఎంప్లాయీస్ తో విశాఖపట్నం కేంద్రంగా ఆ సంస్థని స్థాపించేటువంటి దానికి కృషి చేశాను. అలా వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా స్థాపించాం. అనేక ఇండస్ట్రీ స్థాపించాం. అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ నడిచింది. కానీ 15 మాసాలుగా విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా కల్పించాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు గాని ఒకసారి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏదో ఇప్పుడు సంవత్సరం క్రితం టీసీఎస్ వస్తుందని ఒక 6 నెలల క్రితం టీసీఎస్ కి 99 పైసలకి ఒక 20 ఎకరాలు కట్టబెట్టారు. ఆ టీసీఎస్ ముసుగులో ఉర్సా అనేటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీ ఫిబ్రవరి 14వ తారీఖున ఇన్కార్పొరేట్ అయినటువంటి ఒక సంస్థకి 60 ఎకరాల భూమిని ఆరు చౌకగా దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నంలో భూమిని 60 ఎకరాలు ఒక 2 నెలలు కూడా స్థాపించి 2 నెలలు కూడా అవునటువంటి ఒక కంపెనీకి 60 ఎకరాలు కట్టబెట్టారు. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత